డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో ఆల్రెడీ. మరి దానికి సంబంధించిన కథనంలో ర్యాంకుల్లో కనబడిన మార్కు ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపించిన ఎంసెట్లో చేశారు. ఎంసెట్లో వాళ్ళు వెనక పడిపోయారు. ఇంటర్మీడియట్లో ఏ విధంగా మార్క్స్ వచ్చినాయో ఆ విధంగా ఎంసెట్లోకి సరిగా ర్యాంక్ రాలా. అక్కడ 90% మార్కులు, కానీ ప్రవేశ పరీక్షలో 60,000 పైనే. మరి ఒక్కొక్కరికి ఇంటర్మీడియట్లో 930 మార్కులు, 940, 950 వచ్చినాయి. కానీ ఇక్కడ ర్యాంకు చూస్తే మాత్రము భారీ ర్యాంకు అయితే వచ్చింది. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు కంగారు పడిపోతున్న విద్యార్థులు. ఇదే సమయంలో ఇంటర్ సాధారణ మార్కులు వచ్చిన విద్యార్థులు సెట్లో ప్రతిభ. సపోజ్ ఇంటర్మీడియట్లో 700 మార్కులు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు సెట్లో వీళ్ళకి 10,000 ర్యాంకు, 20,000 ర్యాంకు వచ్చేసింది. అలాంటి వాళ్ళు 800 ర్యాంకు వచ్చిన, 900 పైన వచ్చిన వాళ్ళు మాత్రం వెనకబడిపోయారు. మరి దాదాపు 70,000 మందిది ఇదే పరిస్థితి. 70,000 మందిది ఇదే పరిస్థితి అయితే ఉంది. మరి అదేవిధంగా ఏంటంటే ఇంటర్మీడియట్ మరి 80 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా మరి 160 మార్కులకి ఎగ్జామినేషన్ కదా, మనకి 80 మార్కులు వచ్చిన స్టూడెంటు 2,100. అసలు లాస్ట్ ఇయర్ 80 మార్కులు పైన వచ్చిన స్టూడెంట్స్ 2,400, ఈ సంవత్సరం 2,100. అసలు ఇది అసలు ఇంటర్ మరి ఎంసెట్లో అసలు 80 మార్కులు ఎవరికి దాడతల్లా. మరి ఆల్ ఓవర్ స్టేట్ వైజ్ చూస్తే మరి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఛానల్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూసినట్టయితే మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. జోసా ప్లస్ సీసాప్కి సంబంధించిన మెంటర్షిప్. ఇది వాట్సాప్ నంబర్ మనకు జోసా సీసాప్లో, అదేవిధంగా ఎంసెట్లో కూడా సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఎంసెట్లో కావాల్సిన వెబ్ ఆప్షన్స్ జోసా సీసాప్లోని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనది ఇది క్యూఆర్ కోడ్, ప్రతి ఒక్కరు కూడా మరి ఇది నోట్ డౌన్ చేసుకొని వాట్సాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్. స్టూడెంట్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇన్ డీటెయిల్కి వెళదాం. మరి ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఎఫ్సెట్ ర్యాంకులు వెనకబడ్డారు. సాధారణ మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రతిభ చూపారు. అంటే రివర్స్లో ఉంది అంత ట్రెండ్. ఇది ఏ కొద్ది మందితో పరిమితం కాదు, దాదాపు 70,000 మంది ఇదే కోవాలని. ఇటీవల వెళ్ళడానికి ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్థితిపై ఇంటర్ విద్యావర్గాలు దృష్టి పెట్టాయి. ప్రైవేట్ కాలేజీలో క్షణం విరామం లేకుండా చదివి ఇంటర్ మార్కులు 90% పైగా స్కోర్ చేసిన అక్కడే బట్టి కొడుతున్నారు. పోటీ పరీక్షలు వెనకబడంతో అన్ని వర్గాల్లో ఆలోచన దీనిపై దృష్టి పెట్టాలని, సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సింది ప్రభుత్వానికి సూచించాలని రాష్ట్ర విద్యా కమిషన్ భావిస్తుంది. అనేక కాలేజీలు ఇంటర్ ఫలితాల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, బోర్డు పరీక్షలకు అవసరమైన ప్రశ్నలపైనే, అంటే ఆ 10 క్వశ్చన్లనే బట్టి కొట్టిస్తున్నారు అన్నమాట. వాళ్ళు సబ్జెక్టులకే లోతైన అవగాహన కల్పించడంలో తగిన శ్రద్ధ చూపడం లేదని కమిషన్ అభిప్రాయపడు. మరి అదేవిధంగా ఎఫ్సెట్లో ఇచ్చే ప్రశ్నలు సాధారణ, మధ్యస్థ, ఎందుకంటే ఈజీ, మోడరేటు, మరి డిఫికల్ట్ అనే 3 కేటగిరీలుగా విభజించారు. సాధారణ ప్రశ్నలన్నీ 30 సెకండ్లు, అంటే 1 minute, లెస్ దాన్ మినిట్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మధ్యస్థ ప్రశ్నలకు 40 సెకండ్లు, కఠినమైన ప్రశ్నలకు నిమిషం వరకు సమయం తీసుకెళ్ళి ప్రశ్నపత్రం సెట్ చేస్తారండి. 30 ఈజీ 30 నిమిషాలు వేయాలి, మీడియం 40 నిమిషాలు, 40 సెకండ్లు. నిమిషాలు అంటే ఎక్కువ, 40 సెకండ్లు, ఈజీ 30 సెకండ్లు, మరి మీడియం 40 సెకండ్లు, మరి డిఫికల్టీగా ఉంటే 1 minute మీరు ఆన్సర్ ఇచ్చేసేయాలి. మధ్యస్థం కఠిన ప్రశ్నలను బేసిక్ కాన్సెప్ట్, సబ్జెక్టు, ప్రాథమిక అంశం నుంచి వస్తాయి. మెరిట్ విద్యార్థులు ఎక్కడ వెనకబడుతున్నారు. 990 మార్కులు వచ్చిన బేసిక్ కాన్సెప్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉందని జాతీయ పోటీ పరీక్షల సీనియర్ అధ్యాపకుడు శంకర్ రాంభట్ల తెలిపారు. అదేవిధంగా గణితంలో జరిగే ఈ పొరపాటు ఫిజిక్స్లోనూ కొనసాగుతుంది. ఇంటర్మీడియట్లో 900 మార్కుల పైన వచ్చిన దాదాపు 40,000 మంది విద్యార్థులు ఎఫ్సెట్లో 40,000 నుంచి 60,000 ర్యాంకులకు, అంటే 40,000 నుంచి 60,000 అంటే వీళ్ళకి ఎన్ని వస్తున్నాయమ్మా, 42 మార్కులు, 52, 53, 54 మార్కులు వస్తున్నాయి 160కి. పరిమితం అవడం ఇంటర్ విద్య నాణ్యతను ప్రశ్నిస్తుందని. అంటే వీళ్ళు బట్టి కొడుతున్నారు, కానీ 950 వచ్చిన స్టూడెంట్స్ బట్టి ప్రోగ్రాం పెట్టుకున్నారు, కానీ సబ్జెక్టు మీద సరైన అవగాహన లేదని వీళ్ళు మరి ఎక్స్పర్ట్ అయితే చెప్తున్నారు. మరి మ్యాథమెటిక్స్ అధ్యాపకుడు వీరేంద్ర పాటిల్ అన్నారు, బేసిక్స్ నేర్పకుండా ఇంటర్లో వివరణాత్మక సమాధానాలు ఇవ్వడంపైనే కాలేజీలు దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల ఇంటర్లో మంచి మార్కులు వస్తున్న కాన్సెప్ట్తో కూడిన ఎఫ్సెట్లో వెనకబడుతున్నారని పాటిల్ తెలిపి, అందరూ గెస్ వర్క్తో గోవింద, ఏదో రాళ్ళు వేస్తున్నారు. గెస్ వర్క్ అంటే రాళ్ళు వేస్తున్నారు, 10 రాళ్ళు వేస్తే ఏదో రాయి తగిలిద్ది అనే ఉద్దేశంతో ఉండారు. ఇంటర్లో 970 మార్కులు వచ్చిన దాదాపు 4,000 మందిని
విద్యార్థులు ర్యాంకులు 9, వీళ్ళకేమో 970 మార్కులు వచ్చినాయి. కానీ సీట్లలో మరి 25 నుంచి 35 వేల మంది వరకు ఉన్నాయి. నాకు తెలిసి కరెక్టే, ఒక స్టూడెంట్స్కి నాకు తెలిసిన మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకళ్ళకి 960 మార్కులు పైన వచ్చింది. ఆమెకు ర్యాంక్ వచ్చింది, ఎంత వచ్చింది, 1,30,000 ర్యాంక్ వచ్చిందమ్మ స్టూడెంట్స్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన సర్కిల్లోనే కొంతమందికి ఒకళ్ళకి 960 మార్కులు వచ్చినాయి, 1,30,000 మంది ర్యాంక్. అసలు మార్కులకి ర్యాంక్కి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమైందంటే వాళ్ళు లోతైన అవగాహన లేకుండా చదువుతున్నారు. ఏదో ముక్కులో పెట్టుకుని వెళ్ళి చీరుతున్నారు అక్కడ. ఆ రోజు ఆ 10 క్వశ్చన్లు వస్తాయని ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు చెబుతాము, ఆ 10 క్వశ్చన్లు వీళ్ళు ముక్కులో పెట్టుకోవడం, వెళ్ళి సీదేస్తున్నారు, ఆ మార్కులు వచ్చేస్తున్నాయి. ఒక అవగాహన అంటే ఉంటుంది వీళ్ళు స్టూడెంట్స్కి. ఈ విధంగా ఎక్స్పర్ట్స్ బట్టి, ఈ యొక్క స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే నాకు తెలిసిన వాళ్ళే 960 మార్కులు, ఒకళ్ళకి 130,000, మరి ఇంకొకళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 950 మార్కులు వచ్చినాయి ఒకళ్ళకి, వాళ్ళకి 103,000 చిల్లర వచ్చింది. అంటే వీళ్ళకి అవగాహన ఉంటుందా పిల్లలకి, అది స్టూడెంట్స్. వీళ్ళంతా ఏంటంటే ప్రశ్నలకు సమాధానాలు ఊహించి రాయడం ద్వారా బోల్తా కొట్టినట్టు ఓ కార్పొరేటు కాలేజ్ అధ్యాపకులు రాంప్రసాద్ సువా తెలిపారు. కాలేజీ స్థాయిలో ఎక్కువ మార్కులు కోసం వివరణాత్మక సమాధానాలపైన వీళ్ళు ఎక్కువగా ఆధారపడతారు. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఇదే విధానం సరైనదని భావిస్తారు. దీంతో ఎఫ్సెట్లో ముందుగా కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంపై దృష్టి పెడుతున్నారు. సబ్జెక్టుపై లోతైన అవగాహన లేకపోవడంతో సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఐచ్ఛికాలు ఇచ్చే ఛాయిస్లో తప్పులు దొరకడం పరిపాటిగా మారింది. ఇక మిగిలిన సమయంలో సాధారణ మధ్యస్థ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. సమయం సరిపోని కారణంగా ఊహించిన చాయిసెస్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గెస్ సరైనది కాకపోవడం, కఠిన పరీక్షల్లో స్కోరు తగ్గడంతో ర్యాంకులు పడిపోతున్నాయని సీనియర్ అధ్యాపకులు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి అదేవిధంగా ఇంటర్లో సాధారణ ప్రతిభ కనపరిచే విద్యార్థి కొన్ని చాప్టర్స్ అయిన కాన్సెప్ట్ స్థాయిలో నేర్చుకుంటున్నాడు. ఎఫ్సెట్లో సాధారణ ప్రశ్నలకు ఆత్మస్థైర్యంతోనూ సమాధానాలు ఇస్తున్నాడు. ఇలా 700కు పైగా మార్కులు వచ్చిన 700 మార్కులు వచ్చిన వీళ్ళకి 28,000 మంది వరకు ఎఫ్సెట్లో 15 నుంచి 25,000 ర్యాంకులు వచ్చినాయి అమ్మ. 700 వచ్చిన వాళ్ళకేమో 15-20,000 వస్తే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 970 వస్తే వీళ్ళకి 25,000, మరి అంత ర్యాంకులు వచ్చేస్తున్నాయి. అలా మార్కులకి ఈ యొక్క ర్యాంకులకి సంబంధం లేకుండా పోయింది. ఇది స్టూడెంట్స్. మరి ఇకనైనా స్టూడెంట్స్ కొద్దిగా అవగాహనతో చదువుకుంటే మరి నెక్స్ట్ ఇయర్ 2027 ఎఫ్సెట్లో మరి జేఈలో కూడా వస్తారని ఆశిస్తూ మరి దిస్ ఈజ్ మై రవికుమార్ సైనింగ్. ఇంకా మెంటర్షిప్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకొని మనకు జోసా కౌన్సిలింగ్ సీశాబు త్వరలో రానుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.